మీడియా మిత్రులారా, ఇవాళ 105 రూపాయలు ఏదైతే పెట్రోల్ ఉందో 40 రూపాయలు వాస్తవ ధర, 65 రూపాయలు, 33 రూపాయలు నరేంద్ర మోడీ, 32 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జేబులో చిల్లి పెడుతుండు. ఈ జేబు దొంగలు ఇవాళ మనల్ని దోసుకుంటున్నారు. ఎక్కడైనా అస్సలు కంటే మిత్తెక్కుంటుందా? 40 రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్, 30 రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ 95 రూపాయలు, 105 రూపాయలు. बस क्या बोले याद है आपको? समझ आया क्या बोले उन्होंने? केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल। एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं। ये सब ये लोग चोर है, आपके पैसे ले रहे बोल के बोले। मैं पूछ रहा हूँ आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को फिर इन्हों कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इन्हों। फिर अगर केसीआर साहब तब आपको अगर आपके जेब काट रहे थे, इन्हों क्या कर रहे फिर अभी? तो अरे भाई मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा। नहीं मजाक कर रहा हूँ। एक और बात बोले, डीजिल कई को नहीं घटा रहे फिर आप? డీజిల్ ధరలు మీరే చెప్పారు కదా, 32 రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు, 32 రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు, అసలు కీమతు 40 రూపాయలని మీరే చెప్పినారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రేపు వచ్చినప్పుడు మా పిల్లలకు, మా ఆటో అన్నలకు, మా రైతులకు అందరికి